మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలర్స్ ఈ నెల 11న సోమాజిగూడలో గొప్ప ప్రారంభం. కూకట్పల్లి, ఖమ్మం, కొత్తపేటలో ఉన్న ముకుందా జ్యువెలర్స్ లో ఉన్నాము. సో గోల్డ్ లో మనం చూసినట్లయితే యూనిక్ కలెక్షన్స్ లో ఉన్నాయి. మనం చాలా వరకు చూసాం కాబట్టి ఇప్పుడు సిల్వర్ దగ్గరకు వచ్చాము. సో సిల్వర్ ఐటమ్స్ ఏమున్నాయి అండ్ యూనిక్ కలెక్షన్స్ లో ఏమున్నాయో వివరించడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ముకుందా జ్యువెలర్స్ మేనేజర్ స్వామి గారు. నమస్తే అండి. నమస్తే మేడం. సార్ మేమైతే గోల్డ్ కలెక్షన్ చూసామండి. సూపర్ ఉంది. అంటే ఆఫీస్ వేర్ కావచ్చు, డైలీ వేర్ కావచ్చు అండ్ హౌస్ వైఫ్స్కి ఎటువంటి గోల్డ్ కావాలో అన్నీ మేము చూసాం. అండ్ చాలా తక్కువ ప్రైస్లో కూడా ఉంది. కాబట్టి ఫస్ట్ ముకుంద స్పెషాలిటీ ఏంటో చెప్తారా? ముకుంద స్పెషాలిటీ ఏంటి అంటే మేడం, మార్కెట్లో వాల్యూ ఎడిషన్ అనేది సో అంటే మన దగ్గర ఆర్నమెంట్ 2 to 12% నుంచి స్టార్టింగ్, అంటే స్టార్టింగ్ 2 అండ్ ఎంత వర్క్మెన్షిప్ అండ్ కుందన్, యాంటిక్, టెంపుల్ అలాంటి డిజైన్స్ కూడా మ్యాక్స్ టు మ్యాక్సిమం అంటే మనం ఇచ్చే వాల్యుయేషన్ జస్ట్ 12% ఉంది. మనకి మార్కెట్లో 25% వరకు ఉండింది కదండి. 28 వరకు కూడా ఉన్నాయి మేడం కొన్ని స్టోర్స్లో. కానీ మనం ఏంటంటే ఆ సేమ్ డిజైన్స్ కూడా మనది అవుట్లెట్ అవ్వడం వల్ల సేమ్ అదే ఆర్నమెంట్స్ మనం జస్ట్ 12% మాత్రం మనం ఇవ్వగలుగుతున్నాం. అండ్ నేను బయట బోర్డు చూసానండి, ముకుందా జ్యువెలర్స్ ఎస్పెషల్లీ అంటే ఫ్యాక్టరీ అవుట్లెట్ అని ఉంది. ఏంటది? ఫ్యాక్టరీ అవుట్లెట్ అంటే ఏం లేదు మేడం, డైరెక్ట్ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉన్నాయి మనకి. ఓకే. అట్ ద సేమ్ టైం ఏంటి అంటే మనం డైరెక్ట్గా ఏంటంటే వర్కర్ దగ్గర పర్చేస్ చేస్తాం అనమాట. సో అందువల్ల ఏంటి అని అంటే మనం కస్టమర్స్కి మనం ఇంత రీజనబుల్ ప్రైజెస్లో ఇవ్వగలుగుతున్నాం. సాధారణంగా ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక 1000 రూపాయలు పెట్టుకుని షాప్కి వచ్చాము అనుకుందామండి, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. సో మనం ఒక 60% అంటే ఒక 600 వరకు మాత్రమే గోల్డ్ మనకు వస్తుంది. మిగతాదంతా ఈ తరుగు, మజూరి, జిఎస్టీ వీటికే పోతుందని ఒకలాంటి టెన్షన్ ఉండింది. బట్ మీ దగ్గరకు వచ్చిన తర్వాత మనం ఏదైతే మనీ తెచ్చుకున్నామో దానికి వర్తబుల్గా అదంతా మనం గోల్డే కొనుక్కోవచ్చు అని చెప్తున్నారు. అవును మేడం, వర్తబుల్ అంటే మీకు మ్యాక్స్ టు మ్యాక్సిమం వాల్యూ ఎడిషన్ అనేది చాలా రీజనబుల్. బయట మార్కెట్తో కంపారిజన్ చేస్తే మన దగ్గర ఏంటి అని అంటే ఇప్పుడు చైన్స్ ఉన్నాయి. చైన్స్ అంటే మీకు మ్యాక్స్ టు మ్యాక్సిమం 5% ఉంది, 6% నుంచి ఉన్నాయి. అండ్ ఎంత హైలీ ఎక్స్క్లూజివ్ డిజైన్స్ అయినా సరే మన దగ్గర 12% ఓన్లీ, అంతకు మించి లేవు. సో మనం కంపేర్ చేసుకోవచ్చు. మనం వేరే షాప్స్లో చూసినట్లయితే 28% వరకు కూడా మనకి మేకింగ్ ఛార్జెస్ అనేవి ఉన్నాయి. బట్ ముకుందాలో ఎస్పెషల్లీ 12% వరకు మాత్రమే ఉంది. అది ఎంత హెవీ ఐటమ్ అయినా సరే, ఎంత హెవీ డిజైన్ అయినా సరే, ఎలాంటిదైనా సరే మనం ఇచ్చేది జస్ట్ 12% ఉంది. ఓకే. సో మనం ఒకసారి సిల్వర్ చూసేద్దామా? ఓకే మ్యామ్. సిల్వర్లో కూడా మనం సో ఇది యాంటిక్ డిజైన్ మ్యామ్ ఇది. ఓకే. సో బయట ఏంటి అని అంటే దీనికి మేకింగ్ ఛార్జెస్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయి. సో మన దగ్గర ఏంటంటే ఈ మేకింగ్ ఛార్జెస్ కూడా చాలా రీజనబుల్. ఓకే. సో గ్రామ్కి ఓన్లీ 15 రూపీస్ మాత్రమే మనం తీసుకోగలుగుతాం. ఇది ఎన్ని గ్రామ్స్ ఉండొచ్చు? సో ఇది యావరేజ్న మనం 277 గ్రామ్స్ ఉంది మ్యామ్. ఓకే. అప్రాక్సిమేట్లీ దీని ప్రైస్ ఎంత పడొచ్చు అండి? చెప్పాము ఒకసారి. అప్రాక్స్ అంటే 30,000 వరకు అవుతుంది. అంటే ఈ రోజున్న గోల్డ్ ప్రైస్ ప్రకారం, సిల్వర్ ప్రైస్ ప్రకారం, రైట్. అండ్ గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైస్ ప్రకారం సాధారణంగా మనం గోల్డ్ సిల్వర్ కి వచ్చేసరికి డే బై డే మారిపోతుంటుంది కాబట్టి, బట్ అప్రాక్సిమేట్లీ మాత్రమే మనం దీన్ని చెప్తున్నాం. 30,000 లో మనకి బ్యూటిఫుల్ వచ్చేసి అండ్ యాంటిక్ డిజైన్ లో కూడా ఉండేది. యాంటిక్ డిజైన్ అష్టలక్ష్మిలు ఉన్నారు దీనిపైన, రైట్. చాలా బాగుండిందండి. సో దీంట్లో కూడా మనకి ఇప్పుడు ఈ సిల్వర్ జ్యువెలరీ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సిల్వర్ ఆర్టికల్స్ ఉన్నాయి కదా మేడం, ఒకసారి ఒక తీయము. మనకి యాంటిక్లో కాకుండా సేమ్ ఇదే అష్టలక్ష్మిలో ఓకే మనకి వేస్టేజ్ కానీ మేకింగ్ కానీ ఏమీ ఉండదు. వావ్. సో సిల్వర్ ప్రైస్ ఎంత అయితే ఉందో సేమ్ ప్రైస్ ఇంటూ టుడే ఎంత అయితే వెయిట్ వచ్చిందో వెయిట్ జస్ట్ 3% జిఎస్టీ మాత్రమే, నో మేకింగ్ ఛార్జెస్. వావ్. అంటే ఇంతకుముందు మనం చూస్తుంది యాంటిక్ డిజైన్ లో చూసాం కాబట్టి దానికి మేకింగ్ ఛార్జెస్ ఉంటుంది, ఎందుకంటే వర్క్మెన్షిప్ కోసం అని చెప్పేసి. మీకు సిల్వర్లో ఎనీ ఐటమ్ తీసుకోవచ్చు. సో దీనికి ఏంటి అంటే మేకింగ్ ఛార్జెస్ అనేది 0. ఓకే. సో మనం ప్లెయిన్ సిల్వర్ ఏ ఐటమ్ తీసుకున్నా సరే మేకింగ్ ఛార్జెస్ అనేవి 0. ముకుందాలో తప్ప ఇంకెక్కడ కనిపించలేదండి నాకైతే, రైట్. సో ఇవన్నీ సిల్వర్ ఐటమ్స్. అండ్ మన దగ్గర కొన్ని జ్యువెలరీ కూడా ఉండింది. అవును మేడం. ఓకే. ఇప్పుడు చాలా మంది గోల్డ్ కన్నా కూడా అండి సిల్వర్ మీద కాస్త ప్రేమ పెంచుకుంటున్నారు. సిల్వర్ ఐటమ్స్ అయితే బాగుంటాయి. సో మనం చూడడానికి ఇది గోల్డ్ లానే ఉండింది, బట్ ఇది సిల్వర్. సిల్వర్ పైన గోల్డ్ కోటింగ్ లో మనం చూస్తూ ఉన్నాం. బ్యూటిఫుల్ అండి ఇది. అంటే బీట్స్ కూడా వచ్చాయండి. సేమ్ మనకి గోల్డ్లో ఏమైతే డిజైన్స్ కానీ మోడల్స్ కానీ వస్తాయో సేమ్ అదే ప్యాటర్న్లోనే మనకి సిల్వర్లో కూడా వస్తుంది. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఇది మనం గోల్డ్లో తీసుకోవాలంటే ఒక సో అప్రాక్స్ 3.5 to 4 lakhs పడుతుంది మనకి గోల్డ్లో తీసుకోవాలంటే. అంటే ఇదే మనకి సిల్వర్లో అనుకోండి, ఇది యాడ్ అండ్ యావరేజ్న మీకు ఒక 70,000 వచ్చేస్తుంది. ఓకే. ఇదే మనం గోల్డ్లో అయితే 3 to 4 lakhs అవుతుంది. మనం సిల్వర్కి వెళ్ళినట్లయితే
ఇది 70,000. 70,000 లో వచ్చింది అంటే సిల్వర్ కాబట్టి అది కూడా వర్తబులే అవును కదండి. మేడం. అంటే టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇదంతా కూడా మనకి సిల్వర్ జ్యువెలరీని అవును మేడం. అంటే చైన్ మోడల్స్ కూడా ఉన్నాయి. Hmm. రైట్. అంటే చాలా మందికి ఒక డౌట్ ఉంది, ఓన్లీ సిల్వర్ దాంట్లో అని అనుకుంటే ఈ కుందన్స్ వాడతారా లేదా అని. బట్ నాకు మీరు ఆన్సర్ చెప్పేసారు ఇక్కడ ఉన్న జ్యువెలరీని Yes చూస్తే. ma'am. రైట్. సో కుందన్స్ లో కూడా మనం ఓన్లీ గోల్డ్కే వెళ్ళక్కర్లొద్దు, మనం సిల్వర్ లో కూడా మనం తీసుకోవచ్చు. అండ్ డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్స్ లో కూడా మనం క్లియర్ గా చూస్తే మనం అర్థమైపోతుంది. సో మంచి మంచి డిజైన్స్ ఉన్నాయండి. పర్ల్ సెట్ లో ఉంది, రూబీస్ లో ఉన్నాయి, ఎమరాల్డ్స్ లో సో ఉన్నాయి. ఆల్ టైప్ ఆఫ్ డిజైన్స్ అన్ని ఉన్నాయి మేడం మన దగ్గర. ఓకే. అంటే మనకి ఈ ప్యాటర్న్ లోనే ఉండాలి అనేది లేదు. రైట్. సో గోల్డ్ లో ఏవైతే డిజైన్స్ అనేవి ఉంటాయో సేమ్ ఇంక్లూజ్ డైమండ్ వర్క్ కానీ, సో డైమండ్ లో కావాలి అనుకున్నా సరే లుక్ వైజ్ చూసుకున్నట్టయితే మనకి సీజెడ్ హారాలు కానీ, సో ఆ Okay. టైప్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి. అంటే సో కొన్ని నక్షి, కుందన్, ఆల్ ప్యాటర్న్స్ ఒకటని కాదు, అంటే ఆల్ టైప్ ఆఫ్ మోడల్స్ అన్ని కూడా ఉన్నాయి మన రైట్. దగ్గర. జనరల్గా మనం గోల్డ్ తీసుకునేటప్పుడు లేకపోతే పర్చేసింగ్కి వచ్చినప్పుడు కొన్ని మోడల్స్ ఓన్లీ గోల్డ్లోనే ఉంటాయేమో, కొన్ని మనకు డైమండ్స్లోనే అవైలబుల్ ఏమో అనుకుంటూ ఉంటాం. అవును మేడం. బట్ ఎస్పెషల్లీ మనం ముకుందాలో చూసినట్లయితే మనకి ఏదైనా డిజైన్ చూస్తున్నామో అది మనం గోల్డ్లో చూడొచ్చు, డైమండ్స్లో చూడొచ్చు. ఒకవేళ ఇది కాస్త అంటే ఎక్స్పెన్సివ్ ఉండింది, మేము అఫోర్డ్ చేయలేము అనుకున్న వాళ్ళు సిల్వర్కి వెళ్ళొచ్చు. అవును మేడం. రైట్. సో ఇది కూడా కొద్దిగా కష్టమే, బట్ మాకు డైమండ్ లుక్ కావాలి అని అనుకుంటే సీజెడ్లో కూడా తీసుకోవచ్చు. అవును సో మేడం. మనము గోల్డ్ అండ్ అంటే సిల్వర్ అంతా కవర్ చేస్తాం కాబట్టి గోల్డ్ ఒకసారి చూసేద్దామండి. ఓకే మేడం. అంటే మనం చెప్పడం వేరు, చూపించేది వేరు. ఓకే. అండ్ ఎస్పెషల్లీ మనం చూడొచ్చు ముకుంద స్పెషాలిటీ ఏంటి అంటే బయట మనకి మార్కెట్లో 28% వరకు మనకి మేకింగ్ ఛార్జెస్ అవన్నీ ఉన్నాయి. బట్ ముకుందాలో స్వామి గారు చెప్తున్నట్లు అది ఎంత హెవీ లుక్ ఉన్నా సరే 12% వరకు మాత్రమే మేకింగ్ ఛార్జెస్ ఉంటాయి. ఎస్ మ్యామ్. గుడ్ అండి. సో